వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ పొలం ఆల్రెడీ లాస్ట్ టైం ఇందులో వరేసిరు. ఒక బోర్ కూడా ఇస్తారనమాట. మీకు వచ్చేసి రోడ్డు వచ్చేసి మనకు ఒక 18 ఫీట్లు ఉంటుంది. రోడ్డు 15 నుంచి 18 ఫీట్లు. కార్ వచ్చే ఫెసిలిటీ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇట్లా ట్రాక్టర్స్ కూడా అవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మనకు ట్రాక్టర్ ఇట్లా ఉంది. మీరు ఇటు కనుక చూసుకున్నట్టయితే ఏదైతే ఆ రోడ్డు నుంచి అనమాట. ఇక్కడ అటువైపు చూడండి ఒకసారి. అక్కడ రోడ్ నుంచి ఆ గెట్టు నుంచి అట్లా లాస్ట్ చెట్టు వరకు అక్కడ నుంచి ఇట్లా ఈ 3 మడ్లు వచ్చేటట్టుగా మనకు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మీరు ఇటు కూడా చూడొచ్చు. చాలా బాగుంటుంది. మొత్తం స్క్వేర్ షేప్లో వచ్చేటట్టుగా మొత్తం 2 ఎకరాల బిట్ అనమాట. ఇది కనుక చూసుకున్నట్టయితే మీకు కనెక్టివిటీ ప్రకారం ఇక్కడ నుంచి చేర్యాల వచ్చేసి ఎగ్జాక్ట్గా 13 నుంచి 12 కిలోమీటర్లు చేర్యాల వస్తుంది. ఇటువైపు రోడ్ కనెక్టివిటీ జనగాం టు సిద్దిపేటకి వెళ్ళే రోడ్డు హైవే కనుక చూసుకున్నట్టయితే హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 5 నుంచి 6 కిలోమీటర్ల లోపు మనకు వస్తుంది అనమాట. విలేజెస్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే నాయిరెడ్డిపల్లె విలేజ్ అండ్ గంగాపూర్ విలేజ్, ఈ 2 విలేజ్లు కనెక్టివిటీ ఉంటుంది. మీరు కనుక ఒకవేళ కరీంనగర్ హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే కరీంనగర్ సిద్దిపేట హైవే ప్రజ్ఞాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఒక 30 కిలోమీటర్స్ ఇది వస్తుంది అన్నమాట. ప్రజ్ఞాపూర్ నుంచి మనకు షామీర్పేట్ నుంచి సుచిత్ర అల్వాల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 90 కిలోమీటర్స్ వరకు మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మధ్యలో మీకు ఇలా రావచ్చు జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్ ఈ కనెక్టివిటీ నుండి వచ్చేటట్టు కంప్లీట్గా మంచి పొలము, క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్. మొత్తం 2 ఎకరాలు. మనకి ఇక్కడ విలేజ్ ఉంటుంది. విలేజ్ నుంచి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే 3 కిలోమీటర్ ఇన్సైడ్ ఉంటుంది. రేట్ ప్రకారం కూడా చూసుకున్నట్టయితే మనకు మెయిన్ రోడ్ మీద 55 నుంచి 60 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి 28 లక్షల రూపాయలు అయితే ఎకరం చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మొత్తం 2 ఎకరాలు ఉంటుంది. మంచి క్లియర్ టైటిల్ ఉంటుంది. ఇటువైపు కూడా రోడ్ కనెక్టివిటీ మంచిగా ఉంటుంది. వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. మనకు మంచి కారు కానీ ఇంకేదైనా రావడానికి కూడా మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఏ కాలంలో వచ్చినా కానీ మంచి కనెక్టివిటీ ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇటువైపు కూడా చూడొచ్చు. ఆ లాస్ట్ వరకు ఉంటుంది అనమాట. అటు వరకు అక్కడ చూస్తున్నారు కదా, అట్లా లాస్ట్ వరకు కూడా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉంటుంది అనమాట. మొత్తం పొలం కూడా మనకు చుట్టూ గెట్లు అన్నీ కూడా మంచి క్లియర్ టైటిల్ తోటి మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఎక్కడ చూసుకున్నా కానీ మంచి క్లియర్ టైటిల్ ఉండే విధంగా మనకు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ మనకు మినిమం 30 లక్షల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలా కంపేర్ చేసుకున్నట్టయితే 28 లక్షలు మంచి బడ్జెట్, క్లియర్ టైటిల్, సింగిల్ ఓనరు. దీని పక్కన కూడా వాళ్ళది ఇంకొక 4 ఎకరాలు కూడా పొలం కూడా ఉందన్నమాట. దాంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఇక్కడ ఒక 2 ఎకరాలు అయితే ప్రజెంట్ అయితే అర్జెంట్ సేల్ తీసేస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ మనకి ఏదైతే మనకు జగదేవ్పూర్ కనెక్టివిటీ నుంచి చూసుకున్న ఇటు ఆలేరు, యాదగిరిగుట్ట నుంచి ఇన్సైడ్ 20-25 కిలోమీటర్స్, ప్రజ్ఞాపూర్ నుంచి 20-25 కిలోమీటర్లు వచ్చేటట్టుగా ఉండే ఏ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా మినిమం మనకు డాంబర్ రోడ్ ఫేసింగ్ ఇట్లా కావాలి అని అనుకుంటే 50 నుంచి 60 లక్షలు అయితే ఉంటుంది అనమాట. కాదు మట్టి రోడ్ కనెక్టివిటీలో కావాలంటే మినిమం 30 లక్షల నుంచి అయితే మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.